కృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, నా ఇప్పుడు ఆయన వర్మ గారు జంజీ అంటే నాకు గుర్తొచ్చింది. ఈ మధ్యనే వైసీపీ ఒక జంజీ బోర్డు పెట్టి ఒక నిరసన అయితే తెలిపారు. సో ఆ నిరసనలో ఒక్క జంజీ కూడా లేరు అన్న రూమర్ కానీ ట్రోల్స్ కానీ ఈ మధ్య బాగా జరిగాయి వైసీపీ మీద. అంటే జంజీ అని బోర్డు పెట్టి, జంజీ ఉద్యమం అని బోర్డు పెట్టి అందులో ఆ నిరసన తెలిపే వాళ్ళలో ఒక్క జంజీ కూడా లేరనమాట. సో చాలా ట్రోల్స్, కామెంట్స్ కూడా వచ్చాయి. ఇందులో జంజీ ఎవరున్నారా బాబు అని చెప్పి కింద కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. సో ఇలాంటి ఒక నిరసన కార్యక్రమాల ద్వారా వైసీపీ ఏం చెప్పాలనుకుంటుంది, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది? అంటే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి లీకేజ్ పేపర్ లో జరిగినటువంటి ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉద్యమంతో పాటు ఇది జెన్జీ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున ఉధృతంగా ఢిల్లీ జంతర్ మంతర్లో చేసినటువంటి ఆ సక్సెస్ ఎలా అయిందో కేంద్ర మంత్రి రాజీనామా కూడా చేసేంత వరకు తీసుకెళ్లినటువంటి అది పెద్ద ఉద్యమంగా అయితే చెప్పుకోవచ్చు. అటువంటి ఉద్యమాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం అయితే చూస్తాను. రాష్ట్రంలో కూడా కాక్రోచ్ పార్టీ తరహా ఉద్యమం అంటే జన్జీ ఉద్యమం, ఆ తరహా ఉద్యమాన్ని కూడా మేము కూడా ఇక్కడ చేస్తాము. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేందుకు వదలము, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దాంట్లో ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా అనేక విమర్శలు, అనేక మీమ్స్ కూడా వైసీపీ పైన కూడా మనం చేయటం అయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఉద్యమం ఆ జన్జీ తరహా ఉద్యమం అన్నారు, కానీ వాళ్ళు జన్జీ తరహా ఉద్యమాన్ని మేము నిర్వహిస్తాము. అదే విధంగా ఏదైతే కాక్రోచ్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ తరహా ఉద్యమాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తాము. అంటే ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే నీటి పరీక్షల్లో లీకేజ్ ఎలాగైతుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే తరహా నిరుద్యోగులకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం పైన ఈ యొక్క ఒక వర్గానికి, అంటే ఒక కులానికి కానీ ఒక వర్గానికి కానీ, అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలకు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాల్లో కల్పించారు కనుక దీంట్లో అవకతవకలు జరిగినాయి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఒక వివాదాన్ని అయితే రాజేసినట్లయితే మనం చూస్తాము. దాన్ని ఆ దిశగానే సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ఏదైతే దానికి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ గా చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఒక ఎత్తు, ఈ రోజు జరుగుతున్నది ఒక ఎత్తు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని చోట్ల కూడా పోలీసులకి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా అనుమతి లేకుండా ర్యాలీలు తీస్తే మాత్రం అరెస్టులు చేస్తా ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసు వాదన ఏదైతే వైసీపీ వాదన అయితే మరొక విధంగా చెప్తుంది. తెలుగుదేశం పార్టీకి ఎలా అనుమతులు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ఎలా వెళ్తుంది, మా దగ్గర వైసీపీ దగ్గరికి వచ్చేసరికి ఏంటి కక్ష సాధింపు అని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్న పద్ధతులు కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే రాష్ట్రంలో అయితే ఈ రోజు అయితే రాజకీయ హింస అయితే మరింత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.